కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం గట్టి పోటీ గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి తెలంగాణలో. నువ్వా నేనా అన్నట్టే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం అటు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సారు, ఇటు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సార్లు పట్టిన పట్టు ఇడవకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు సార్లు సీఎం రేవంత్ రెడ్డి సార్కు చాలా దగ్గరోళ్ళే, రెండు కళ్ళ తీరుగా కావలసిన వాళ్ళే. అయితే కాంగ్రెస్ పార్టీ కాసింత శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ దిక్కే మొగ్గు చూపుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అసలు వార్తలు ఎందుకు ఎక్కువ వినబడుతున్నాయి అంటే, శ్యామల సారు ఢిల్లీ పెద్దలకు జరంతా దగ్గరగా ఉంటాడు, హిందీ ఇంగ్లీష్లో గట్టిగానే గర్జించినట్టు మాట్లాడతాడు. అంతేకాదు టీవీ చర్చలు డిస్కషన్లల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించి అవతలను మెతుకు మింగకుండా చేస్తాడు. దాంతోపాటు జనాలకు దగ్గరై మాస్ లీడర్ అనిపించుకుంటున్నాడు. శ్యామల సార్ అంటే తెలియని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో ఎవ్వరు ఉండరు. అటు ఢిల్లీ పెద్దలకు ఇటు తెలంగాణ ప్రజలకు వంతెన తీరుగా వార తీరుగా ఉండుట్లా శ్యామల సారే కాసింత నయం అనే మాటలు వినబడుతున్నాయి. అయితే ఈసారి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవులను 3 ఉండాలని నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఎస్టీ, ఇంకొకటి ఎస్సీ సామాజిక వర్గాలకు ఉంటే మూడోది జనరల్ ఉంటుందట. దాదాపు అన్ని పదవులకు ఎంపికలు ఓకే అయినాయట. కానీ ఒక్క జనరల్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం అన్ని తీరుల పర్ఫెక్ట్ ఉన్నోళ్ళను, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటోళ్ళను, పార్టీ పతార పెంచేటోళ్ళను, ఇక్కడి పార్టీ దేశ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ అయ్యేటట్టు చేసేటోళ్ళను పెట్టాలని ఆలోచిస్తున్నారట. దీంట్లో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సారు కొద్దిగా హుషారుంటాడు, అందరికంటే కొద్దిగా అడ్వాన్స్ ఉంటాడు. కాబట్టి ఆ సారే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి సరైనవాడు అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి చూడాలే ఏం జరుగుతుందో.